హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పూర్ణ అకాడమీ. నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మన వీడియో ఏంటంటే, మీరు రేపు రాయబోయే జేఈఈ 2026కి ఫిజిక్స్ సబ్జెక్ట్లో 99% రావటం కోసం ఒక క్లియర్ విజన్ ప్లాన్ ఎలా ఉండాలనేది, ఒక క్లియర్ విజన్ ప్లాన్ ఎట్లా ఉండాలి అనేది చూస్తున్నాం. ఇది టాప్ 1% స్టూడెంట్స్ ఫాలో అయ్యేటువంటి విజన్ ప్లాన్, రైట్? ఒకసారి చూడండి. ఈ ప్లాన్ కనుక ఫాలో అయితే డెఫినెట్గా మీకు ఫిజిక్స్లో 99% వస్తుంది, రైట్? ఒకసారి చూద్దాం. ఇందులో నేనేం చేశానంటే 3 సెక్షన్స్గా తీసుకున్నాను. సెక్షన్ 1లో ఎగ్జామ్ అనాలిసిస్ ఎట్లా ఉంటుంది ఏంటనే చెబుతున్నాను. సెక్షన్ 2లో 99% స్ట్రాటజీ. ఇందులో ఏంటంటే ఒక 3 పిల్లర్స్ మెయిన్. 3 పిల్లర్సే మన ఫిజిక్స్లో 99% రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ 3 పిల్లర్స్ ఫాలో అయితే డెఫినెట్గా మనకు ఫిజిక్స్లో 99% గ్యారంటీగా వస్తుంది. అదేవిధంగా మనకి సెక్షన్ 3 వచ్చేసి ప్రాక్టికల్ స్టడీ ప్లాన్. ఈ 3 సెక్షన్స్ కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్గా మనకి ఫిజిక్స్లో 99% రీచ్ అవ్వచ్చు, రైట్? 1 by 1 చూద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, డెఫినెట్గా మీకు యూజ్ అవుతున్నావా. సెక్షన్ 1లో ఎగ్జామ్ అనాలిసిస్. మనం ఇంతకుముందు ఒక వీడియోలో టాప్ 13 చాప్టర్స్ చేసాము. ఈ టాప్ 13 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కనుక చేస్తే 80% మార్క్స్ డెఫినెట్గా వస్తాయి అని చెప్పాం. అదే 13+ చాప్టర్స్ కనుక చేస్తే, రైట్, అప్ టు 90% మార్క్స్ కూడా పాసిబిలిటీ ఉంటుంది. అంటే మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని బట్టి ఉంటుంది. అప్ టు 80 to 90% రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, మీకు 100 మార్క్స్కి 80+ కనుక రావాలంటే టాప్ ప్రయారిటీ చాప్టర్స్ ఉంటాయి, రైట్? టాప్ ప్రయారిటీ చాప్టర్స్ని సెలెక్ట్ చేయాలి. టాప్ ప్రయారిటీ చాప్టర్స్ అంటే ఏంటి సార్? హై వెయిటేజీ చాప్టర్స్ ఉంటాయేమో. ఇవే మనం చెప్పినటువంటి టాప్ 13 చాప్టర్స్. ఇది ఒక వీడియో చేసాం, అది ఒకసారి చూడండి. ఇందులో మళ్ళీ మనకి ఏంటంటే హై వెయిటేజీ చాప్టర్స్ ఉంటాయి. ఇందులో టాప్ టాపిక్స్ ఉంటాయి. టాప్ టాపిక్స్ అంటే ఏంటి సార్? ఎక్కువగా రిపీట్ అయ్యాయి. లాస్ట్ 10 years అనాలిసిస్ కనుక చూస్తే మనకి ఫ్రీక్వెంట్గా ఆ టాపిక్ మీద ఇస్తూ ఉంటాడు. ఎగ్జాంపుల్కి డైమెన్షన్స్, ఓకేనా? యూనిట్స్ అండ్ మెజర్మెంట్ అనే చాప్టర్లో డైమెన్షన్స్ మీద డెఫినెట్గా ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు, మ్యాచింగ్ టైప్లో కానీ అట్లా, రైట్? అట్లా ఈ చాప్టర్స్ ఫుల్గా చూడాలి. అట్లాగే లో వెయిటేజీ చాప్టర్స్ ఉంటాయేమో. ఇది చాప్టర్ మొత్తం చూడకపోయినా సెలెక్టెడ్ టాప్ టాపిక్స్ చూస్తాం. సెలెక్టెడ్ టాప్ టాపిక్స్ అంటే ఫ్రీక్వెంట్గా అడిగేటువంటి టాపిక్స్ని చూస్తాం. అట్లా చూడటం వల్ల మనకి ఈ ఎగ్జామ్ అనాలిసిస్లో 80% మార్క్స్ లేదా 80% కంటే ఎక్కువ మార్క్స్ మనం డెఫినెట్గా స్కోర్ చేస్తాం, రైట్? నెక్స్ట్ సెక్షన్ 2 వచ్చేసరికి మనకి 99% స్ట్రాటజీ. దేంట్లో మనకి ఫిజిక్స్ గురించి మాట్లాడుతున్నాం. ఫిజిక్స్లో 99% స్ట్రాటజీ. టాప్ సీక్రెట్స్ ఫాలో చేసే 3 పిల్లర్స్. టాప్ స్కోరర్స్ అంటే టాప్ ర్యాంకర్స్ ఫాలో చేసేటువంటి 3 పిల్లర్స్ ఏంటంటే, పిల్లర్ 1 ఫార్ములా మాస్టరీ. ఒక్కొక్క చాప్టర్లో కనీసం 20 నుంచి 30 ఫార్ములాస్ మనం ప్రాక్టీస్ చేయాలి. అంటే ఖచ్చితంగా 20 అయినా 30 అయినా సార్ అంటే అది చాప్టర్ మీద డిపెండ్ అవుతున్నాం. చాప్టర్ని బట్టి మనకి ఈ ఫార్ములాస్ అనేవి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్, రైట్? అట్లాగే పిల్లర్ 2 ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, పాస్ట్ 10 years. లేదు సార్ మాకు అంత టైం లేదు అంటే పాస్ట్ 5 years అయినా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. మరి ఎగ్జామ్ నాడేంటో తెలియాలి మనకి. క్వశ్చన్ ఎట్లా ఇస్తున్నాడు అనేది మనకు అవగాహన రావాలంటే కనీసం పాస్ట్ 5 years అయినా చేయాలి. చేయగలిగిన వాళ్ళు పాస్ట్ 10 years ఖచ్చితంగా చేయడం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మాకేంటి సార్ లాభం అంటే
మీరు ఇవి కనుక చేస్తే 30-40% క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. కాన్సెప్ట్స్ సేమ్ కాన్సెప్ట్ రిపీట్ అవుతుంది. అంటే సేమ్ క్వశ్చన్ మక్కి అని కదా. అట్లా మనకి సేమ్ కాన్సెప్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ సుమారుగా 30-40% క్వశ్చన్స్ సేమ్ వస్తాయి. ఓకే, అది పిల్లర్ 2. పిల్లర్ 3 ఏమో లాస్ట్ పిల్లర్ ఏంటి? షార్ట్ కట్స్ వాడాలి. ఎట్లా సార్ షార్ట్ కట్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొజెక్టైల్ కేసులో మీకు హారిజాంటల్ డైరెక్షన్తో సర్టన్ యాంగిల్తో బాడీని సర్టన్ వెలాసిటీతో ప్రొజెక్ట్ చేసాం. మ్యాక్సిమం హైట్ రీచ్ అయ్యి గ్రౌండ్కి వచ్చినాం. ఈ మ్యాక్సిమం హైట్ కనుక్కోమన్నాడు అనుకోండి. ఫార్ములా ఏంటి? h=u² sin² θ/2g. ఇక్కడ ఏమి ఇస్తాడు? u ఇస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ 10 మీటర్ పర్ సెకండ్. θ ఇస్తాడు, లెట్ ఇట్ బి 30 degrees అనుకుందాం. దెన్ ఫైండ్ మ్యాక్సిమం హైట్. g 9.8 తీసుకుంటాం కదా. ఓకే, ఇట్లా సింగిల్ లైన్లో ఆన్సర్ చేస్తాం. సింగిల్ లైన్లో ఆన్సర్ చేసే ఉంటాయి. అట్లాగే షార్ట్ కట్ మెథడ్స్ ఉంటాయి. మనం టాప్ 60 వీడియోస్ స్టార్ట్ చేసాము, ఆల్రెడీ 2 వీడియోస్ అప్లోడ్ చేశాను కదా. అట్లా మనకి షార్ట్ కట్స్ అందులో అవసరాన్ని బట్టి నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను, అవి ఒకసారి చూడండి. ఇట్లా మనకి షార్ట్ కట్ మెథడ్స్ వాడటం వల్ల మనకి ఎక్కువగా స్కోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. 99% స్ట్రాటజీలో ఇది కూడా ఒక పిల్లర్. ఇట్లా మనకి పిల్లర్ 1, పిల్లర్ 2, పిల్లర్ 3 ఫార్ములా మాస్టరీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, షార్ట్ కట్స్ వాడటం, సింగిల్ లైన్లో ఆన్సర్ చేసి. అంటే అన్ని సింగిల్ లైన్లో చేయాలా సార్ అంటే, కొన్ని లెందీ ఉంటాయి, ఈజీ ఉంటాయి, మోడరేట్ ఉంటాయి, డిఫికల్టీ ఉంటాయి. మనకు అక్కడ అవసరాన్ని బట్టి షార్ట్ కట్ మెథడ్స్ వాడతాం. రైట్? ఓకే, ఈ 3 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 3 పిల్లర్స్ = ఫిజిక్స్లో 99% విజన్లో బ్యాక్ బోన్ అవుతాయి. మన ఫిజిక్స్లో 99% తెచ్చుకోవడానికి ఈ 3 పిల్లర్సే బ్యాక్ బోన్గా ఉంటాయి. రైట్? అంటే ఈ 3 పిల్లర్స్ అంత ఇంపార్టెంట్ అనమాట. ఓకే, లాస్ట్ వచ్చేసి మనకి సెక్షన్ 3 ప్రాక్టికల్ స్టడీ ప్లాన్. చూడండి, స్టడీ ప్లాన్ వేరు, ప్రాక్టికల్ స్టడీ ప్లాన్ వేరు. రైట్? ప్రాక్టికల్ స్టడీ ప్లాన్ ఏంటి సార్? డైలీ 3 hours ఫిజిక్స్కి ప్లాన్ చేయండి. 24 hours పర్ డే 3 hours, అట్లీస్ట్ 3 hours ఫిజిక్స్కి ప్లాన్ చేయండి. ఎట్లా ప్లాన్ చేయాలి సార్? 1 గంట 1 hour వచ్చేసి కాన్సెప్ట్ నోట్స్, అంటే మీ పీవైక్యూస్ కాన్సెప్ట్, మీ నోట్స్, టీచర్ నోట్స్ కానీ, అట్లాగే ఎక్సర్సైజ్ అంటే ఎంసీక్యూస్ చేయాలి. ఇంకొక అవరు పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. చెప్పాం మనం ఎంత ఇంపార్టెంట్ ఉందో. ఓకే, ఇంకో 1 hour వచ్చేసి మార్క్ టెస్ట్, ఎర్రర్ అనాలిసిస్ చేయాలి. మార్క్ టెస్ట్ రాస్తాం, ఎర్రర్ అనాలిసిస్ చేస్తాం. రైట్? ఇట్లా మనకి ఎర్రర్ అనాలిసిస్కి ఓ బుక్ పెట్టమని చెప్పాము. అంటే ఎక్కడ మిస్టేక్ అవుతుంది మనకి, ఆ మిస్టేక్స్ అన్నీ మనం నోట్ చేసుకుంటే, అట్లా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసుకుంటూ ఎర్రర్ బుక్లో కనుక నోట్ చేస్తూ ఉంటే మళ్ళీ ఆ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా ఉంటాయి. రైట్? అట్లాగే రివిజన్ సైకిల్ వాడాలి. రివిజన్ సైకిల్ ఏంటి సార్? చాప్టర్ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద చాప్టర్ ఉంది, 7 days పట్టింది, రివైజ్ చేస్తాం. మనకుండా టైం తక్కువ, జాగ్రత్త. జనవరి అటెంప్ట్ ఇచ్చే వాళ్ళకి టైం తక్కువ ఉంది. 7 days సార్ అంటే 7 days అంటే 7 days అని కదా. అట్లా ఒక సైకిల్ లాగా ప్రాక్టీస్ చేయండి. ఓ చాప్టర్ తీసుకుంటాం, దాన్ని రివైజ్ చేస్తాం, అట్లాగే ఇంకో చాప్టర్ తీసుకుంటాం, దాన్ని రివైజ్ చేస్తాం. అట్లా ప్లాన్ చేసుకోవాలి మనం ఉండేటువంటి టైం. అట్లా 30 daysకి ఒక సైకిల్. ఎట్లా మనం ఎన్ని చాప్టర్లు అవుతుంది ఏంటి అనేది అనలైజ్ చేసుకుంటూ ఉండాలి. రైట్? కానీ ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, లాస్ట్ 15 days కనుక చూస్తే, ఈ లాస్ట్ 15 daysలో ఓన్లీ ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఎంసీక్యూస్ మాత్రమే చేయాలి. ఇంపార్టెంట్ ఫార్ములాస్ని ప్రాక్టీస్ చేసుకుంటారు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్ని చూస్తారు. ఇక్కడ కొత్త టాపిక్స్ ఏమీ చూడొద్దు, న్యూ టాపిక్స్ని చూడొద్దు. రైట్? అంత టైం మనకు ఉండదు. న్యూ టాపిక్స్లోకి వెళ్తే మనం ఆల్రెడీ ప్రిపేర్ అయినాటికి ఇవ్వాల్సిన టైము ఉండదు. రైట్? సో దట్ న్యూ టాపిక్స్, న్యూ చాప్టర్స్ జోలికి, న్యూ బుక్స్ జోలికి వెళ్ళొద్దు.
నా ముఖ్యమైన సజెషన్ ఏంటంటే మీకు ఇంకా 15 రోజులు ఎగ్జామ్ ఉందనగా న్యూ టాపిక్స్ పట్టుకోవద్దు, న్యూ చాప్టర్స్ జోలికి వెళ్ళొద్దు, కొత్త కొత్త పుస్తకాలు రివైజ్ చేయొద్దు. రైట్? ఓకే. ఫైనల్గా స్మార్ట్ ప్రాక్టీస్ అండ్ క్లియర్ విజన్. స్మార్ట్ ప్రాక్టీస్, క్లియర్ విజన్ కలిపితే మనకి 99% ఇన్ ఫిజిక్స్ డెఫినెట్గా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మీరు కనుక స్మార్ట్ ప్రాక్టీస్ ఈ విధంగా చేసి క్లియర్ విజన్ కనుక మీకుంటే మన ఫిజిక్స్లో 99% ఈజీ తెచ్చుకోవటం. టెక్నిక్గా చేయాలి, హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చేయాలి. రైట్? అట్లా మనకి ఫిజిక్స్లో రేపు మీరు రాయబోయే జేఈఈలో 99% తెచ్చుకోవచ్చు. తెచ్చుకోవటానికి ఇది ఒక విజన్. రైట్? ఇట్లా మరిన్ని వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. డెఫినెట్గా మీకు లాస్ట్ ఎగ్జామ్ వరకు జనవరి, అదేవిధంగా ఏప్రిల్ లాస్ట్ ఎగ్జామ్ వరకు కూడా మీకు అవసరమైన ప్రతి వీడియోని అప్లోడ్ చేస్తూ ఉంటాం. రైట్? మన ఛానల్లో జేఈఈకి సంబంధించి కాన్సెప్చువల్ వీడియోస్, ఫార్ములాకి సంబంధించిన వీడియోస్, న్యూమరికల్స్ సంబంధించి టాప్ 60 స్టార్ట్ చేసాం. ఆల్రెడీ 2 వీడియోస్ కూడా అప్లోడ్ చేసాం. రైట్? అట్లాగే నెక్స్ట్ పీవైక్యూ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. అంటే ఏ చాప్టర్లో మనకి ఫ్రీక్వెంట్గా ఏ మోడల్స్ ఇస్తున్నాడు, అట్లాగే చాప్టర్ వైజ్ పీవైక్యూ సిరీస్ని కూడా స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇటువంటి మంచి మంచి వీడియోలన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి డెఫినెట్గా మీకు ఎగ్జామ్కి యూస్ఫుల్ అవుతున్నాం. ఓకేనా? మీకు లాస్ట్ ఎగ్జామ్ వరకు నేను సపోర్ట్గా ఉంటాను, మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి. మన పూర్ణ అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా చేయించండి, మన వీడియోని ఫార్వర్డ్ చేయండి అందరికీ, ముఖ్యంగా లైక్ చేయండి, నాకు సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా? వన్స్ అగైన్ అందరూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.